నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్న కవ్వంపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణను ఆయన తీవ్రంగా విమర్శించారు. కావాలంటే నిన్నగాక మొన్న వల్లంపట్ల లింగ శ్రీనివాస్ చనిపోతే అతనికి వచ్చిన డబ్బులను గుండారం గ్రామానికి చెందిన లక్కిడి శ్రీనివాస్ పేరుతో విత్డ్రా చేసి పంచుకున్న ఎమ్మెల్యే సత్యనారాయణ కాదు కమిషన్ల నారాయణ అంటూ రసమై తీవ్ర ఆరోపణలు చేశారు. భాగస్వాములైనటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ అధ్యక్షులు వెంకన్న గారు, గౌరవ మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి గారు, అలాగే సుధాకర్ అన్న గారు, లక్ష్మణ గారు, తిరుపతి అన్న గారు, అన్ని గారు చూసిన అంజనారాయణ గారు, అందరి మా కుటుంబ సభ్యులకి, మా పార్టీ సీనియర్ నాయకులకు, పెద్దలకు అందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలతోని ఏర్పడినటువంటి నూతన మండలము గన్నేర్వరం. ఈ గన్నేర్వరం మండలంలో మరి మేము ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టుకొని కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి మండలం ఇది. కరీంనగర్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం కాబట్టి దీన్ని గొప్పగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన చేసి నేను 10 సంవత్సరాల నా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో మరి కొన్ని పనులను, చాలా పనులు అంటే మండలానికి కావలసినటువంటి చాలా పనులు కూడా కొన్ని చేయడం జరిగినది. కొన్ని నిర్మాణ దశలో ఉండగానే మళ్ళీ ఎన్నికల కోడ్ రావడము, ఆ పనులు కూడా కొంచెం అట్లనే మిగిలిపోవడం అనేది జరిగినది. మరి దానిలో భాగంగా ప్రభుత్వం మారినది. మరి మారిన తర్వాత ఎన్నో వాగ్దానాల మీద, సరే ఒకవైపు ప్రజల ఆశల మీద అబద్ధాల యొక్క ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్, అలాగే అధికారంలోకి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే కమిషన్ల నారాయణ గారు మీ అందరు కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇప్పుడు నేను వస్తూ ఉన్నా, నేను వాస్తవంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కూడా దాన్నే ప్రధాన అంశంగా, దయచేసి దీన్నే ప్రధాన అంశంగా కూడా మీరు తీసుకోవాలి. నేను చాలామంది వస్తూ ఉంటే పాపం నాకు జగపల్లి దాటిన తర్వాత ఒక ఆటో వ్యక్తి కలిసాడు. నన్ను చూసి ఆపిండు, ఆయననే ఆపిండు, ఒక్కడే కూర్చున్నాడు, దాన్ని ఏం లేదు, బండి నడుపుకుంటూ వస్తున్నాడు. ఏమే ఎట్లున్నావంటే, ఏమి ఎట్లున్నదన్నా, ఇగో నా భార్య కుశలతాడు తీసుకొని పోయి నేను కుదబెట్టుకొని 2 టైర్లు వేయించుకొచ్చుకున్నాను, చూడని నన్ను ఆపి ఆ పాత టైర్లు వెనక అట్లా కట్టుకున్నాడు. అద్దె చూపించి, ఇంకా నేను ఫోటో కూడా దిగిన, అద్దె చూపించి కొత్త టైర్లు మార్చుకొని వచ్చినాడు. కొత్త టైర్ల కంటే ఏం చేయాలన్నా, పుస్తకాలు అమ్ముకొని తీసుకొచ్చుకున్నా, బతకాలి కదనే ఏదో రకంగా. అసలే ఫ్రీ బస్సుతోని మాకు ఇంత అది కూడా పోయినది, బతుకుదేరు కూడా పోయినది. ఆ బతుకుదేరు అట్లా ఉండగా ఎవడో ఇంత కూరగాయల బస్సును అదో ఇదో కరీంనగర్ తీసుకుపోదామని అంటే ఈ రోడ్డు మీద మా ఆటోలు నడిపే పరిస్థితి కూడా లేదు. ఆ ఉన్న రోడ్డు గుంతలో గంతలో ఉన్నా కాకపోదు ఇంత కంకర పోసారు, మా టైర్లు అన్ని వలిపోతున్నాయి, ఇక నువ్వు చూడని చెప్పేసి ఆయన చూపించినాడు. వాస్తవంగా ఈ రోడ్డు కోసము ఆ రోజు అధికారంకి రావాలన్నటువంటి ఒక కుట్ర బుద్ధితోని గన్నేర్వరము డాంబర్ రోడ్డు పరిరక్షణ సమితి అని పెట్టేసి ఒక జేఏసీ కూడా పెట్టారు. ఇప్పుడు మరి అది ఏ రోలర్ కింద నడుతుందో నాకు తెలియలేదు, రోడ్డు రోలర్ కింద ఆ రోజు పెట్టి రాజకీయ లబ్ధి కోసము మొత్తం పర్వాలేదు, ఆ ఆకాంక్ష కూడా తప్పేం కాదు. చదువుకున్న పిల్లలు, యువకులు, మా ఊరికి ఒక డాంబర్ రోడ్ అయితే పోవడానికి కోసం సులువుగా ఉంటుందని ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో కొంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా నేను మొదటి నుంచి కూడా దీనికి కావాలని కోరుకున్నామని కాబట్టి గౌరవ సీఎం గారు ఆ రోజులో ఉన్నటువంటి కేసీఆర్ గారు కరీంనగర్ రాగానే 1 గంట లోపల 72 కోట్ల రూపాయలను నేను శాంక్షన్ చేయడం జరిగినది. జీవో తీసుకొచ్చాము, దానికి కావాల్సినటువంటి ఎస్టిమేషన్ అయిపోయినది. మేము శిలాపలకం కూడా పెట్టినాం, ప్రారంభోత్సవం కూడా చేసినాం, కొంత మట్టి కూడా అంతా చేసినాం. ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చినాయి. మరి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు సంవత్సరన్నర కాలం అవుతూ ఉంటే ఇంకా కంకర అట్లనే ఉండి ఆ డాంబర్ అట్లా ఎందుకున్నది అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు నాకు ఓటేయండి, నేను ఇది 1 నెల రోజుల లోపలనే 6 గ్యారంటీలు లాగానే నేను నెల రోజుల లోపలనే నేను పూర్తి చేస్తా అని చెప్పినటువంటి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి కనబడతలేదా కంటికి అని నేను అడుగుతూ ఉన్నా. ఈ రోడ్డులో ఉన్నటువంటి మతలబ్ ఏంటి, ఈ రోడ్డు ఎందుకు 2 సంవత్సరాల నుంచి ఎందుకు పూర్తి అవుతలేదు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్న. సంవత్సరాల కాలం అవుతా ఉన్నది. వాస్తవంగా అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి చెప్తున్నా మీ ద్వారా, ఏదైతే కొండాపూర్ దాకా వచ్చిన రోడో అది గన్నేర్వరకు సంబంధించిన డాంబర్ రోడ్ పనిగా. దయచేసి చాలా మంది ఏమనుకుంటారు అంటే సగం అంతా అయిందని అనుకుంటున్నారు. అసలు ₹1 బిల్లు కూడా తీసుకురొచ్చి ఇప్పటి వరకు కాంట్రాక్ట్కి ఇచ్చిన సందర్భం కాదు. ఆ రోడ్డు సిఆర్ఎఫ్లో చీమకుంటపల్లికి పోయే రోడ్, అదంతా రిన్వల్ కోసం వచ్చిన రోడ్. అది మీకు అందరికి తెలవాలని చెప్తున్నా. చాలా మంది ఏమనుకుంటారంటే గీందాకు వచ్చింది ఈ రోడ్డు పైసలు కావు, ఈ రోడ్డు కాదు, ఈ రోడ్డు ఆ రోడ్డు అటు కలిపేది కాబట్టి కొండపూర్ దాకా వచ్చి అక్కడ కలిపి దాన్ని వదిలేయడం జరిగినది.
మరి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు మాత్రమే తీసుకున్నప్పుడు కాంట్రాక్టర్ పేమెంట్ కూడా ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి కమిషన్ల నారాయణకు ఉండాలి కదా. నేను అప్పటి అడుగుతా ఉన్నా, ఉండాలి కదా. నువ్వు ఆయనకు చెప్పడం ఏంటంటే అన్న కొంచెం కంకర పోయి నువ్వు ఇది పోయి నువ్వు అది పోయి నేను ఇది తీసుకొస్తా అది తీసుకొస్తా అని చెప్పేసి నమ్మించి ఇప్పటి వరకు సంవత్సరాల కాలం నుంచి అయితే కూడా ఈ రోడ్డుకు దిక్కు దివాణ లేక చాలా మంది ఎంత అవస్థలు పడుతున్నారు. మన ధర్నాలు చేసారు. నేను ఏదో రాజకీయాలు అభివృద్ధి కోసమో లేకుంటే రేపు పొద్దుగాల నాకు ఎలక్షన్లు ఉన్నాయి వెంటనే నాకు ఈ రోడ్డు పేరు చెప్పగానే నాకు ఓట్లు నేను ఆ రాజకీయం చేయడం లేదు. శాంక్షన్ చేసిన రోడ్డును కూడా వేయించలేనటువంటి పరిస్థితి ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి నా దగ్గరికి కరీంనగర్ సీఎం గారు ఆ రోజు కేసీఆర్ వచ్చినప్పుడు రోడ్డు తెచ్చినా మరి నీ దగ్గర కూడా సీఎం గారు వచ్చారు కదా, నీ క్యాంపైప్స్లో కూర్చున్నాడు కదా, ఈ చిన్న పని కూడా చేయించలేవా? మరి చెప్పు, ఇప్పటికైనా చెప్పమని చెప్తున్నాం. అయ్యా నాతో రోడ్డు కాదు, నాతోని ఏది కాదు, నాతోని పని ఒక కమిషన్ మాత్రమే వసూలు చేసుకునేది మాత్రమే నాతోనే అవుతుంది, మిగతా నాకు ఏ పని కూడా నాతోని కాదు అని చెప్పేసి. ఎందుకంటే ఇలా కాలువల నీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మేము కొన్ని ఇప్పటి వరకు ఆ కాలువలు కంప్లీట్ చేసుకొచ్చి ఇంత తోటపల్లి ప్రాజెక్టు మీద మిడ్ మానేర్ ఏదో ఇంత పూర్తి చేసేపోయాకే ఇలా గన్నేరువరం అక్కడో ఇక్కడ ఇంత పచ్చదనం కనబడతా ఉన్నది. ఇంత పచ్చదనం కనబడుతున్నా మనం వేసిన కాలువలే తప్ప కనీసం ఇంటర్నల్ కాలువలు ఎక్కడన్నా కసకడన్నా మట్టి తీసినటువంటి పరిస్థితి ఉన్నదా? ఏ కాలువనన్నా ఇంత పచ్చ గడ్డి విగినటువంటి పరిస్థితి ఉన్నదా? ఇలా నేనేం చెప్తున్నాడు, ఇలా గాజంగాపల్లి మొత్తం అంతా పీచు పళ్ళ కాడ కొద్దిగా అడ్జస్ట్ మా చెరువు నిండుతాయి, మా ముదిరాజులు బతుకుతారు, ఆ చెరువుని తింటే చేపలు ఉంటాయి, ఆ ఊరోళ్ళు కూడా బతుకుతారు. చిన్న చిన్న పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఇంకా మేము ఏదన్నా అడగంగానే ఎవడో లాంటిగాడు పొట్టుగాడు జమ చేయడము, ఇష్టం ఉన్నట్టు తిట్టియడము. అయ్యా తిట్టిరు, మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ ఈ గన్నేరువరంకు సంబంధించిన డబల్ రోడ్ పని పూర్తి చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా డబల్ ఇండ్లు ఈడిచ్చినాం అన్నారు. మరి వీళ్ళు ఇచ్చిన ఇండ్లేమో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము మొన్ననే చెప్పినాం, అయ్యా అక్కడైతే స్లాబ్లు కొడితే ఆ ఇండ్లు అయిపోతుంది, ఆ పని పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది, గా పని సగం పని కదా, మీరు మొత్తం మొదలు పని అంటే సగం పని అనేది చేయాల్సినటువంటి పరిస్థితి చేయాలి కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నేను ఎందుకు అనంటే అట్లాగే పిహెచ్సి తీసుకొచ్చిన నేను ఇంటికి, ఆ పిఎస్ ఆగమాగం తీసుకుని ఫోటోలు దిగురు అయిపోయింది. ఎల్లుండి ముగ్గు వచ్చుడే, శిలాపలకం మెట్టుడే, అయిపోయి ఇక మొత్తం డాక్టర్లు అత్తురు, ఆపరేషన్లు జరుగుతున్నాయి గన్నేరువరంలో. మరి ఏమైపోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజున మండల కేంద్రానికి సంబంధించినటువంటి